డాడీ పక్కింటి పింకీ అంటే అమ్మాయి నాకు ఇష్టం డాడీ. నువ్వు ఆంటీతో మాట్లాడతావు కదా, నాకు అమ్మాయిని సెట్ చేయి డాడీ అని అడిగాలి డాడీ దగ్గరికి వెళ్ళి. రెడీ గో. డాడీ ఏం పింకీ ఏం చేస్తుంది మన కూతురు అక్కడ? నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను. నాన్న నేను సినిమా తీస్తాను నాన్న. సినిమా స్పెల్లింగ్ చెప్పరా? How are you, Ray? I'm fine. How are you, Ray? I am also fine, Ray. What is son doing? My son very bad doing. Hereby doing. Wait, I'll call him. Hey, hereby come here. What had WhatsApp, Facebook, Twitter? What you call me? You son don't know Telugu. Now you talk Telugu words. In front of you, I am Rocky. Bye. నాన్న పోలీసు వచ్చారు నాన్న. ఎందుకురా? అయితే పక్కింటి ఆంటీ కూడా ఎవరు దూకిరా నాన్న. అయ్యో రాత్రి గోడ దొక్కింది నేనేనే, ఇప్పుడు నేనేం చేయాలి? నానా రే 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 మీ అమ్మ అడిగితే నేను ఆఫీస్కి వెళ్ళని చెప్పరా. నేను సెకండ్ సెటప్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. బాయ్. అరే నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారా? డాడీ నువ్వు జిమ్కి? నవ్వుకో. ఇప్పుడు నువ్వు జిమ్కి ఎందుకు డాడీ? మొన్న పక్కింటి పింకీ ఆంటీ వాళ్ళ ఆయన్ని కొడదామని వెళ్ళారా? ఇప్పుడు ఆయన కొట్టడం ఎందుకు డాడీ? మొన్న టీ బాగాలేదని మన లేడీస్ని కొట్టాడరా, అంటే పింకీ ఆంటీని. మీ లేడీసా? ఇప్పుడు అవన్నీ ఎందుకు, నేను చెప్తున్నాను. బ్రదర్ అమ్మా ఇది నాకన్నా ఎత్తున్నాడు. తొలితే నన్నే కొట్టేసిరా ఉన్నాడే. నమస్తే అన్న. ఇప్పుడు 6 ప్యాక్ చేస్తా, వాడిని కొట్టేస్తా. రే మామా ఎక్కడున్నా త్వరగా రారా, మా తాతని చూడాలంటున్నాడు, లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. వస్తున్నా. తాత ఎక్కడున్నారా? అయ్యో తాత, అయ్యో తాత, తాత తాత చెప్తా తాత, ఏమైంది చెప్తా. ఈ లవర్ వల్ల నాయనమ్మ జాగ్రత్త. అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. ఏమైనా సంతోష్, ఈరోజు చాలా స్టైల్గా కనిపిస్తున్నావు. ఏరా అలా ఇలా కనిపెట్టేశావు? అంతా నువ్వే చేసింది. నేనేం చేశాను? నీకెందుకు అంటావా నన్ను? నేనెప్పుడన్నానమ్మా? ఎదురు మాట్లాడుకు. నాకు తలనొప్పి తెప్పిస్తున్నావు. అమ్మా పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి చూడమ్మా. నాకు తెలీదా? అమ్మా 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 పొంగేసాయమ్మా, పొంగేసాయమ్మా. అది కూడా నీ వల్లేరా? అబ్బా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎంత బాగా చదువుతున్నారు. నేను కూడా వాళ్ళ చదివి పెద్ద అవ్వాలి. చూడముచ్చటగా ఉంది చూస్తుంటే. ఆ సినిమాలో అమ్మాయి బాగుంది కదా? నాకు నచ్చింది. నాకే నచ్చింది. ఫ్రెండ్షిప్ అంటే ఒక నమ్మకం. డబ్బుల కోసం వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళడం కాదురా ఫ్రెండ్షిప్ అంటే. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? అందరూ కలిసి ఉంటాము. బిర్యానీ కొని పెడతా, వస్తారా? కూర్చున్నాడు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా? నీకు తెలుసు పార మనందరూ ఫ్రెండ్స్. బాయ్ పిల్లి బాయ్కి కోడి బాయ్కి పంచాయతీ బాయ్. రమ్మను. పందెం కోడి 420, గాండు పెళ్లి 143. రావాలి. మీ సమస్య చెప్పండి. ఏమే నీతి లేని పిల్లి. ఆ పిల్ల కొన్నాను బండోడా అమ్మకి తిన్నా. ఆపరా బండోడా. సార్ మీరు కూడా అదే అంటున్నారు సార్. ఓకే ఓకే మిస్టేక్. ఆపే పిల్లి. ఈ పిల్లిని గుర్రానికి కట్టి లాకెళ్ళమని చెప్పు. మీ స్కూల్కి వెళ్దాం పదరా. సరే డాడీ. పదరా వెళ్దాం లోపలికి. సరే డాడీ. హలో సరే డాడీ. ఈరోజు స్కూల్ డాడీ చూసాడా? నువ్వు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అంటరా? ఈ నా కొడుకు ఇప్పుడే చెప్పాలా? డాడీ
అవుతుంది సార్. ఇక్కడ లంగాల కూరపల్లన్నీ చేసేది ఇదే. మా నాయమ్మ ముద్దు పెడతాంటే నన్ను ఇరికిచ్చేసింది ఇదే కదా. మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది సార్. అసలు మీ అమ్మాయి మహాలక్ష్మి అండి. సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు? మన నీడే కదా వరదలు వచ్చినప్పుడు స్కూల్ మొత్తానికి హెల్ప్ చేసింది. నాకు ఆయమ్మకు కూడా మధ్యలో హెల్ప్ చేశాడు చాలా, లెటర్లు ఇవ్వడంలో. చాలా మంచోడు అనుకుంటా. వీడు పెద్ద వేస్ట్ గాడు సార్, దేనికి పనికిరాడు. అమ్మా నానా. ఏంట్రా? ఏంటి నాన్న? నాకు పెళ్లి కావాలమ్మా. ఈ వయసులో నీకు పెళ్ళి ఏంట్రా? నువ్వు పక్కింటి ఆంటీకి లేనంటే డాడీ. రమ్మన్రా మీ నాన్నే. డాడీ పిలిపి సిగ్గుందా నీకు ఇలాంటి పనులు చేయడానికి? ప్రిన్సిపల్ గారు మాట జాగ్రత్త, మా వాడు జమ్. మీ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడండి. ప్రిన్సిపల్ గారు మీరే మా అమ్మాయికి న్యాయం చేయాలి. సార్ ఆఫీస్ రూమ్ క్లీన్ చేయాలి. ఓకే మళ్ళీ వస్తా. ఏంటి అలా చూస్తున్నారు? ముందు ఇది కానివ్వండి. మీ పేరు నిబ్బియేనా? మీ పేరు నిబ్బానా? మన ప్రేమ కథ గుర్తుందా? ఐ లవ్ యూ. సార్ సీన్ ఏంటంటే హీరోయిన్ కిస్ చేయాలా? కాదు కాదు సార్, వాళ్ళ నాయనమ్మని కిస్ చేయాలి. వద్దులే, మంది లో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి అమ్మాయిలే వద్దు. సీన్ ఏంటంటే మీరు ఒక ఫైర్ ఫైటర్ బైక్ మీద చుట్టూరు ఫైర్లోంచి మీరు బైక్ వేసుకొని రావాలి సార్. ఓకే ఫస్ట్ టేక్ చేద్దాం పదండి. ఫస్ట్ టేక్ సౌండ్ లైట్స్ బ్యాక్గ్రౌండ్ లో ఫైర్ పెట్టండమ్మా. ఓకే యాక్షన్. ఒడి అమ్మ దొంగన పట్ట డైరెక్టర్ నన్ను చంపుదామని ప్లాన్ చేశాడా? ఒరే దొంగన పట్ట డైరెక్టరు. సార్ ఉన్నారా? బతికే ఉన్నానా? కాయలు ఎక్కడో పోయాయి చూడండి రా. రే ఈలో పెతకండి రా, మా ఫ్రెండ్లు వీళ్ళు పక్కనే వెళ్ళేసి వస్తా. ఎలా ఉన్నావు? రారా వచ్చి కూర్చో. నువ్వెలా ఉన్నావు? ఏడ్రా నీ కొడుకు? సన్నాసి ఎక్కడ ఉన్నావు? త్వరగా రా, అంకుల్ వచ్చాడు, వచ్చి కలుద్దు కానీ. ఏంటి నాన్న? అబ్బా చాలా పెద్దోడయ్యాడ్రా, చిన్న పెద్ద చూసా. నీకు ఒక కూతురు ఉంది కదా, ఏం చేస్తుంది? నా కూతురా? ఎంపీసీ తీసుకొని సరిపడి డాక్టర్ అయిందిరా. ఏంట్రా? అది కాదు నాన్న, ముందే చెప్పా నీకు చదువు వేస్ట్రా అని. నేను ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ నాన్న. నువ్వు వేస్ట్ నా కొడుకు అని తెలుసురా. మీ అమ్మాయి శాలరీ ఎంత? నీకన్నా 1 లక్ష ఎక్కువే నాన్న. నీకన్నా 1 లక్ష ఎక్కువే అంట. ఎంట్రీ అన్నారు, ఇంత ఓపెన్లో కూర్చోబెట్టారు. చెప్పండి నేను మీకు ఎంత జాబ్ ఇవ్వాలి? చదువుకున్నా కాబట్టి. ఏం చదువుకున్నారు? స్కూలు కాలేజ్? మీ 10th క్లాస్ స్కోర్ ఎంత? 600కి 600 వస్తాయనుకున్నా, కానీ 200 వచ్చాయి. నా జాబ్ కన్ఫర్మా? నా పోస్ట్ సీఈఓనా? కాంపౌండర్ సీఈఓ కానీ పెద్ద పోస్టా? శాలరీ ఎంత? 1 లక్ష, 2 లక్షల, 30 లక్షల, 10,000 సార్. నేను 20 సంవత్సరాలు చదువుకున్నా సార్, అందులో సగం చెప్పారు మీరు. నువ్వు ఇంకా 10 సంవత్సరాలు చదువుకున్నా నీకు ఇచ్చేది అంతే. మా కాలేజీలో చెప్పారు సార్, చదువుకుంటే 1 లక్ష, 2 లక్షలు, అవసరమైతే 30 లక్షల కోసం సంపాదించుంటాను సార్. అది కోటిలో 1 లక్ష వస్తుంది. మిగతా 99,99,999 మంది నీలాగే ఆ ఒక్క జాబ్ ఆశగా చూపించి పిల్లలకి చదువు తప్ప ఇంకే నేర్పి చూడు పాటలు పెట్టమంటే ప్రేమ పాటలు పెట్టాడు. మీ ఊరు కాలేజ్కి వెళ్ళి కూడా ప్రేమ పాటలు చేస్తున్నట్టున్నాడని. చెప్పింది నిజమేనా? ఏ స్వప్నలోకాల సౌందర్య పని చేసిన ఇంటిలో సార్ రికార్డు కరెక్షన్ చేయాలి సార్. అమ్మ బంగారు రామ్మ చేస్తాను. ఇదిగోండి.
వెళ్ళి టిక్కులు కొట్టుకో పో అమ్మ, టిక్కులు కొట్టుకో. సార్ రికార్డ్ కరెక్షన్ చేయాలి సార్. సార్ నేను బిజీగా ఉన్నా, తర్వాత రాపో. చెయ్యండి సార్ ప్లీజ్ సార్, దండం పెడతాను. సరే ఇదిగోండి. ఏదో తేడాగా ఉందండి. నాకు ఇంక రాచా వెళ్ళు, నేను చేయను. ఈవినింగ్ సార్, అది కాలేజీలో రాయమన్నారు బ్లూ ఇంకుతోనే. అయితే కాలేజీలో అడుగు, వాళ్ళు చేస్తారు. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేద పాలిట పెన్నిది, కాయ కష్టం ఎరగని వాళ్ళకు కబడ్డారు గస్తి. ఓ నేనే మేస్త్రి, ఓ నేనే మేస్త్రి, హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో. ఇన్ని రోజులు మీకు ఎదురు చెప్పినందుకు సారీ సార్. అలా రా దారికి. ఏవే రత్తాలు ఆ రోజుల్లో మనం ఎక్కడున్నావు తాత? ఎవరితో తాత ఫోన్లో మాట్లాడుతుంది? ఈరోజు రిజల్ట్స్ తాత. ఎందుకు రారుతావు? రిజల్ట్స్ అయితే ఫోన్ తాత ముందు ఫోన్ లాక్కపోతావేరా. హలో, ఈరోజు రిజల్ట్స్ అంట తెలుసా? రమ్మనోడా ఏంటి లవరా? నువ్వు ఆగు తాత. పేరేంటి? జాబిలి. జాబిలా? వాళ్ళ అమ్మమ్మ పేరేంటో కనుక్కో. రత్తాల? అరే అది నీకు చెల్లి వరుస అయిద్దిరా తాత. ఏడ్చింది చాలే కానీ ముందు మీ నాన్నకు ఫోన్ చేయి. చెప్పు. హలో డాడీ, ఎక్కడున్నావు? ఈరోజు రిజల్ట్స్ అంటగా, పాసా ఫెయిలా? వచ్చా మాట్లాడుకుందాం. రిజల్ట్స్ వచ్చినాయిరా. ఏంటంటే ఇప్పుడు వస్తున్నాడు? ఇద్దరం పాస్ అయిపోయాను రా. మామ పాస్ ఇద్దరం రారా. దొంగ మైసన్, పాసా ఫెయిలా? పాస్ డాడీ, పాసా. పాస్ అవ్వకూడదే. పాసా బాయ్. నా మీద చేయాలంటే నీ గుండెలో ధైర్యం చాలదు. నువ్వు సింహానికి భయపడతావు, ఆ సింహం నాకు భయపడిద్ది. అయిపోయారు నా చేతులు ఈరోజు. నువ్వు బాయ్ బాయ్ బోల్తే గుత్తా బేటే తేవడమే నువ్వు.